రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆల్రెడీ పుట్టేశాడు గనుక మనం కొత్తగా పశువుల పాక కట్టాల్సింది ఏమీ లేదు. ఆయన ఒక బృహత్తరమైన ప్రణాళికతో ఈ లోకానికి వచ్చారండి. ప్రియులారా, ఒక మంచి మాట చెప్తాను నేనండి. లోకంలో దేవుళ్ళు అనే వాళ్ళు పుట్టారు, పుట్టి కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసు ప్రభు పుట్టుకే ఇప్పటి వరకు ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చినట్టు, యేసు ప్రభు చరిత్ర ఇంతగా ఎందుకు శ్లాఘించబడుతుంది అంటే ఆయన పట్ల దైవ ప్రణాళిక, ఆయన పట్ల దైవ ప్రణాళిక చాలా గొప్పదిగా ఉన్నది కనుక, చాలా గొప్పదిగా ఉన్నది కనుక ఆయన మాత్రమే లెజెండ్గా మిగిలాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి లెజెండరీ హిస్టారికల్ చరిత్ర కలిగినటువంటి మహాదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, యేసు ప్రభు పుట్టుక ప్రపంచ కాలం గతుల్ని మార్చేసింది, ప్రపంచ చరిత్రని కదిలించి వేసింది. యేసు ప్రభు పుట్టుక రాజుల గుండెల్లో, రాజరికపు మదముతో ఊరేగుతున్న మనుషుల గుండెల్లో భయాన్ని పుట్టించింది. యేసు ప్రభు పుట్టుక పరలోకపు సమాధానం భూమి మీద మనుషుల మధ్యలోకి తీసుకుని రాబడింది. అందుకు సంతోషం. ఆ విషయాన్ని సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు ప్రకటించారు. కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా మానవ సమాజానికి ఎన్నెన్నో లెక్కించలేని మేలులు పొందారు. ఆయన రావటం ద్వారానే ఈ రోజున మానవుడు స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నాడు. అంటే పాపములోంచి విడుదల పొందిన వాడై. ప్రియులారా, సందర్భాన్ని బట్టి చెప్పాలంటే మనిషికి దేన్నైనా జయించగలడు, కానీ తను ఏదైతే వద్దనుకుంటున్నాడో చేయకుండా మానలేడాడు. మనిషి నైజం ఏంటంటే తనకు తెలుసు అది తప్పని, ఇది కరెక్ట్ కాదని తన మనసాకు చెప్తున్నా కూడా అదే చేస్తుంటాడు. దాన్నే అంటారు పాపం. దాని మీద జయం ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. 2 మాటలు లేఖనాల్లో చెప్తాను, మనసు పెట్టి ఆలకించండి. యేసు ప్రభు పుట్టుక యాక్సిడెంటల్గానో ఇన్స్టెంట్గానో జరిగింది కాదు. 770 ఏళ్ల క్రితం, క్రీస్తు పూర్వం 770 ఏళ్ల క్రితం యెషయా అనే ఒక ప్రవక్త ప్రవచించాడు. ఆయన ఒక్కడే కాదు, అనేక మంది. మీరు బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఆది కాండం మొదలుకొని ప్రతి పుస్తకంలో యేసు ప్రభును గూర్చిన ఆనవాళ్ళు కనబడతాయి. యేసు ప్రభును గూర్చి పలికిన పదాలు మనకు కనబడతాయి. యేసు ప్రభు వారు 2025 ఏళ్ల క్రితం శరీరధారిగా వచ్చాడు, కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆమె ఆయనకి ఆది లేదు, ఆది లేదు. వింటున్నారండి? ఆయన శరీరధారిగా మన మధ్యకి భూమి మీదకి వచ్చి 2025 ఏళ్ళు అవుతుంది, కానీ అంతకుముందు ఉన్నవాడు. ఉన్నది అనేది ఏదైతే ఉందో అప్పటి నుంచి ఉన్నవాడు. ఇది బైబిల్ని క్షుణ్ణంగా చదివితే అర్థమవుతుంది. రైట్. యెషయా ఏమని ప్రవచించాడు 770 ఏళ్ల క్రితం? చదవాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, రైట్, 6వ వాక్యం. ఆయన భుజాల మీద ఒక రాజ్యం యొక్క భారం పెట్టబడుతుంది, ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవుడు, అతనికి పేర్లు పెట్టబడతాయి. సమాధానానికి అధిపతి. వింటారండి? సమాధానానికి ఆయన అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడతాయి. బాగా ఆలోచించా. మనకి అనుగ్రహించబడింది ఎవరో తెలుసా?
కుమారుడు, ఎ సన్, ఎ సన్. ఎక్కడి వాడి కుమారుడు? కుమారుడు అనే పదం బైబిల్లో చాలా హైలైట్గా కనబడుతుంది. యెషయా యేసు ప్రభు పుట్టక మునిపే ప్రవచించిన పదం ఏంటంటే, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు పైనుండి. పుట్టింది ఎలాగా? శిశువు ఎలా పుట్టాడు? మనకి ఒక బాలుడు రూపంలో శిశువుగా పుట్టాడండి. అనుగ్రహింపబడ్డాడు కుమారుడు. ఈ లోకానికి వచ్చి కుమారుడు శిశువుగా మారాడు. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. రైట్. ఈ ఒక్క మాట పట్టుకుంటూ మనం ముందుకెళ్దాం. మనకి ఎవరు అనుగ్రహించబడ్డారు? ఈ లోకానికి ఎవరు అనుగ్రహించబడ్డారు? కుమారుడు, ద సన్. ఎవరి సన్ అయినా? ఎవరికి కుమారుడు అంటే తండ్రికి జనతైక కుమారుడు. విన్నారా? అద్వితీయ కుమారుడు. ఇద్దరు కాదు, ఒక్కడే, ఒక్కడే, ఒకగాని ఒక్క కుమారుడు, ఒక్క కుమారుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు? ఒకగాని ఒకే ఒక కుమారుడు, వన్ అండ్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆమేన్. ఆ కుమారుణ్ణి శిశువుగా ఈ లోకానికి పంపాడు. మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, త్వరగా తెలిసిన వాళ్ళు త్వరగా చదవాలి, త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. మనుష్య పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు అయినందున ఆ ప్రకారమే అనగా జీవితకాలం అంతయు ఏ భయం? మనుషులు యేసు ప్రభు పుట్టనంత వరకు మరణానికి భయపడేవాళ్ళు. ఇప్పటికీ అప్పుడేముందండి ఇప్పటికీ. అయితే క్రైస్తవుడికి మాత్రం మరణం అంటే భయం ఉండదు. కారణం, మరణముపై జయము అనుగ్రహించడానికే. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవులుగా ప్రభుని ఎరిగిన వారుగా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మరణ అంతరం, తదనంతరం ఒక జీవితం ఉందండి. ఇది చిన్న జీవితం. ఈ జీవితం ముగించిన తరువాత సెకండ్ హాఫ్ అంటారే, అది చాలా పెద్దది. దానికి అంతం లేదు. దీనికి అంతం ఉంది కానీ, దీనికి ఆయుష్ ఉంది కానీ, ఆ జీవితానికి అంతము లేదు, ఆయుష్ లేదు. అదిగో ఆ శాశ్వతమైన జీవితం. విన్నారండి? ఆ జీవితానికి పునాదులు వేసుకునే ప్రక్రియ ప్రారంభించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. దేవుని పిల్లలారా, ఇదేదో మతం అనుకుని భ్రమపడుతున్నారు. ఇది కూడా మంచి మతం అని కొంతమంది ఆవేశంతో దిగుతున్నారు. ఆవేశంగా దిగకూడదు, ఆలోచించుకునే దిగాలి. దిగితే మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు. అర్థమవుతుందండి? దిగితే మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు. కారణం, వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు శపించబడ్డారు, నాశనానికి ఈడ్చుకెళ్ళబడ్డారు. అందుకని ఇదేంటో పూర్తిగా తెలుసుకున్నాకే రావాలి. ఆమె ప్రియులారా, బాగానండి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, మనం కూడా అనుకోవచ్చు కదా, ఏమండి ఆయన రావటం ఎందుకు, ప్రాణం పెట్టడం ఎందుకు, రక్తం చిందించటం ఎందుకు, ఆ రక్తాన్ని మీరు ప్రకటించటం ఎందుకు, ఆయన మనుషులు రక్షించాలంటే ఒక్కసారి ఆబ్రకదబ్రా, తర్వాత అమ్మా దాబ్రకబ్రా అంటే అందరూ అటు మారిపోతారు కదండి. ఇదంతా ఎందుకండి అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియులారా, ఆయన అబ్రకదబ్రా చేసేవాడు కాదు. నిన్నుగానే నీ మనస్సు నువ్వు మార్చుకునేటట్లుగా తన మాట చేత, తన వాక్కు చేత, శక్తి చేత మార్చడానికి స్వతంత్రత ఇచ్చే దేవుడు. బలవంతంగా ముంచేవాడు కాదు, బలవంతంగా ఈడ్చుకెళ్ళేవాడు కాదు, బలవంతంగా లాక్కుపోయేవాడు కాదు.
నీ అంతటా నీవే జీవితాన్ని మార్చుకునేటట్టుగా చేయగలిగిన శక్తి నా ప్రభువు మాటకు ఉంది. ప్రైజ్ ద లార్డ్. అదిగో ఆ మాట చేత ఈరోజు ప్రపంచం అంతా కదులుతూ ఉంది. ఆనాడు ప్రకటించిన 3.5 ఏళ్ల ప్రకటనల ద్వారా లోకాలు కదిలిపోతున్నాయండి. నా పిల్లలారా, నా మాటలేనండి. ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, రక్త మాంసాలు కలిగి ఉన్నవారు తన పిల్లలు. మనుషులకి మాత్రమే రక్త మాంసాలు ఉన్నాయి. అదేంటండి, పశువులకు కూడా ఉన్నాయి కదా అంటే, నీకున్నంతలుగా ఉండదు. నీ సిస్టమ్ వేరు, వాటి సిస్టమ్ వేరు. వింటున్నారండి? వాటి ఆ జీవన శైలి వేరు, వాటి శరీర నిర్మాణం వేరు, మన శరీర నిర్మాణం వేరు. ఒకవేళ అవి చస్తే అవన్న పనికి వస్తాయి, కానీ మనిషి మాత్రం చనిపోతే ఏవండి వెలంతా. ఏనుగు బతుకున్న 1000 రూపాయలట, చచ్చిన 1000 రూపాయలట. మరి మనిషి చనిపోతేనో కనీసం మంచం మీద వేయరు కదండి, వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారండి? కఠినమైన నేల మీదండి, గుమ్మం బయట అండి. మరి అదేంటో అర్థం కాదు. అప్పటి వరకు ఆయన్ని పట్టుపరుపుల మీద పెడతారు. ప్రాణం పోయిందంటే మాత్రం తీసుకెళ్ళి బయటపడేయండి అంటారు. అప్పటి వరకు మనిషిని పిలుస్తారు. ప్రాణం పోతే అమ్మా, ఇక నేను అనకూడదు ఆ మాట, మీరే అంటున్నారు. ఏంటి ఆ తేడా అంటే, ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. ఈ ప్రాణం కనుక దేహాన్ని దాటిందంటే ఎక్కడికి వెళ్తుందో అని చాలామంది భయపడుతున్నారు. పిల్లలు, అందుకే లేఖనం చెప్తుంది, జీవితకాలం అంతా మనిషి ప్రాణభయము చేత భయపడుతూ ఉండగా, అదిగో ఆ మరణ భయము నుండి చదువుతారా, చదవాలి. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆమె ఒక మాటగా చెప్పాలి, కావాల్సి వచ్చింది. రక్త మాంసాల్లోకి రావాల్సి వచ్చింది. ఆయన కూడా ఇంక్లూడింగ్. విన్నారా? ఆయన రావాల్సిన అవసరం లేదు. ఒక దేవదూతను పంపొచ్చు, ఒక దేవదూతను సృష్టించి కూడా పంపొచ్చు. లేదు, నీ మీద నా మీద ఆయనకి అంత అపారమైన ప్రేమ. విన్నారండి? చుట్టాలు వస్తే, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు వస్తే, ఏమంటే పనోళ్ళు వెళ్ళి సూట్ కేసులు పట్టరమ్మంటారండి? అమ్మ, ఎదుర్కోవటానికి ఎవరు వెళ్తారు? మనకు చాలా కావాల్సిన వాళ్ళు రాక వస్తుంటే ఏం చేస్తాం? మనంతట మనమే వెళ్ళి ఎదుర్కొని తీసుకుని వస్తాం అని. అందుకని కేవలం ఎవరో ఒక దేవదూత ద్వారా ఈ కార్యం చేయక, తనంతట తానే మనల్ని ప్రేమించి, ప్రియులారా, యోహాను సువార్తలో యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా, ఆది యందు వాక్యం ఉండేను. ఏమండి, వాక్యం ఎక్కడుంది? ఆదిలో ఎక్కడుంది? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యము కిందకి వెళ్ళండి, 6వ వాక్యమేనా, 6, 8 కృపా సత్య, అదే ఆ వాక్యం చదవండి. 6, 8, 14 రైట్. ఆ వాక్యము ఎలా వచ్చారు? శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా. రైట్. ఇక పాటలోకి వెళ్దాం. ఇప్పుడు వరకు ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ప్రవచించబడ్డాడు గనుక ప్రవచనాల్ని నెరవేర్చడానికి. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ వాక్యం చకచక చదువుకుంటూ వెళ్దాం త్వరగా. ప్రైజ్ ది లార్డ్. చాలండి. కాలము పరిపూర్ణం అనగా ప్రవక్తలు, విన్నారా? ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు విన్నారండి, నెరవేర్చడానికి ఆ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు, ఇదిగో ఒక విలువైన మాట అండి, అద్భుతమైన మాట అండి, మనం అందరం తెలుసుకోవాల్సిన మాట అండి. దేవుడే పంపాడు. యేసు ప్రభుని ఎవరు పంపారు? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను.
పంపబడ్డాడు. విన్నారండి? ఒక పర్పస్ కొరకు, ఒక బృహత్తరమైన కార్యం కొరకు దేవుని చేత పంపబడిన వాడు ప్రభువైన యేసు. ఆయన ఏదో ఈ పనికి మాలినోళ్ళు మాట్లాడుతున్నట్లుగా, అర్ధరహితంగా మాట్లాడుతున్నట్లుగా, అల్పజ్ఞానంతో మాట్లాడుతున్నట్లుగా మనం కంగారు పడకూడదండి. మనకు ఒక చరిత్ర ఉంది. చరిత్ర నిరూపణ కలిగిన గొప్ప ఆధారాలు ఉన్నాయి. విన్నారండి? ఆధారాలు లేక గుడ్డిగా నమ్మే గ్రంథం కాదండి ఇది. ఆధారాలు సైంటిఫిక్తో సహా, నిరూపణలతో సహా ఉన్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. తెలుసుకునే సత్తా ఉంటే తెలుసుకోవాలి, కానీ అర్థరహితంగా మాట్లాడకూడదు. ఈ మధ్యకాలంలో పెద్దోళ్ళు కూడా చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ స్థాయిని దిగజార్చే మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కన్యక గర్భవతికి పుట్టడం ఏంటి? పిచ్చోళ్ళారా, అది అర్థమైతే బుర్ర బద్దలైపోతుంది. ప్రియులారా, ఆలోచించాలి. తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేగాని అర్ధరహితంగా మాట్లాడకూడదు. అలా పుట్టడం ద్వారానే కన్యసుతాయ నమః అనే మంత్రం నెరవేరుతుంది. తిక్కలోళ్ళారు. తెలిస్తే పూర్తిగా మాట్లాడాలి, తెలుసుకునే మాట్లాడాలి, అర్ధరహితంగా మాట్లాడకూడదు. దేవుడు అనే వ్యక్తి కన్యక ద్వారానే వస్తాడని మీ గ్రంథాల్లోనూ ఉంది. ఇది తెలుసుకుని మాట్లాడాలి. నా ప్రియులారా, సరే వేరే వాడి జోలికి వెళ్ళటం నా సంప్రదాయం కాదు, కానీ నాకున్నదాన్ని గొప్పతనాన్ని చెప్పుకోవటం నా అలవాటు. ఆమె కాలం సంపూర్ణమైనప్పుడు, అంటే దైవ ప్రణాళిక రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఒక కార్యం కొరకు పంపాడు. రైట్. ఆయన పంపబడట ద్వారా మనకి ఏం జరిగింది? ఈ సర్వలోక ప్రపంచానికి ఏమేమి జరిగాయి? ఆయన ఎందుకు పంపబడ్డాడు? ఏ కార్యాల కొరకు, ఏ పని నిమిత్తం పంపబడ్డాడు? మూడే మాటలు చక్కగా చెప్తాను, ఆలకించాలి. రైట్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వాక్యాలు చూద్దాం. ఆయన ఎందుకు పంపబడ్డాడో చక్కగా రాస్తాడు పౌలు గారు. మనలను ఎట్నారండి? ఏ అధికారంలో ఉన్నాం మనం? మనల్ని తెలియకుండానే ఒక చీకటి ఏళ్తుందండి. చాలామంది అండి చీకట్లో బ్రతకడానికి ఇష్టపడతారు. చీకటి బ్రతుకుతున్నారు. చీకటి సంబంధమైన కార్యక్రమాలు మీరు చూడండి. లోకంలో క్లబ్బుల్లో కానీ, సినిమా హాల్లో కానీ లైట్లు ఉండవు. అమ్మా అంటే మిమ్మల్ని వెళ్ళమని కానీ నేను చెప్పేది. మీరు అడగండి ఎవరన్నా పోయిన వాళ్ళు, అక్కడ ఇట్లాంటి లైట్లు ఉంటాయి అంటే గుడ్డు లైట్లు ఉంటాయి. ఎందుకని? అది చీకట్లో నడిచే వ్యవహారం అని. చీకటికి సంబంధించినవి కనుక చీకటి కథలే నడుస్తాయి. అక్కడ వెలుగు సంబంధంలో, వెలుగులో ఎవడు ఏంటో క్లియర్గా తెలిసిపోతాడు. అక్కడ దాపరికాలు ఉండవు, దాచుకునేది ఏమి ఉండదండి. ఆయన ఎందుకు పంపబడ్డాడంటే మనలను. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, ఓ తాగుడు తాగేవాళ్ళనో లేదా సిగరెట్ తాగేవాళ్ళనో, అయ్యా జనవరి వస్తుంది, ఇప్పటి నుంచైనా మాంతావా, కిడ్నీలు పాడైపోతున్నాయి అంట, క్యాన్సర్లు వస్తున్నాయట, ఇక జాలే ఆపోయ్యా అంటే, సర్లేవే నీ మాట ఎందుకు కాదంట, రేపు అమ్మ 31st మాత్రం బాగా తాగేసి 1st తారీఖు నుంచి నేను మానేస్తా. అయ్యి బాబోయ్ మా ఆయన ఈ 5 రోజులంట తాగు బాబా, నేను తెమ్మంటావా, తెచ్చిపెట్టినా ఈ 5 రోజులు తాగేసి ఇక 1st తారీఖు నుంచి మానేస్తావా, అది అంతకంటే ఏం కావాలి అని చెప్పి 5 రోజులు లాగిచ్చి, ఏమండి 1వ తారీఖు మధ్యాహ్నం దాకా బిగబట్టి, సాయంత్రానికి గుక్కబట్టి, రాత్రికి నీకు తెలియకుండానే మళ్ళీ మునిగొస్తే ఏమంటాడు తెలిసిన? మానాలని నాకు ఉందో, కానీ చెప్పాలా? మీరు అడగండి, చూడండి. ఎంతోమంది అడిగి ఈ మాట చెప్తున్నా, ఏమయ్యా అదేం కడుపుకు ఉపయోగపడేది ఏంటంటే, లేదండి ఒక నరాల వీక్నెస్ అండి, మానసిక బలహీనత అండి. అది ఎవరు చేసుకున్నారు?
నువ్వు చేసుకున్న దాన్ని నువ్వు మానలేవా? మాదే కదా. ప్రియులారా, ఈ రోజున పాపం కూడా అదే చిన్నగా ప్రారంభమై తెలియక ఏమండి గ్రహపాటున పొరపాటున అలవాటై ఈ రోజున మానలేని స్థితికి మనిషి దిగజారుతున్నాడంటే చీకటి అంధకారం మనల్ని ఏలుతుంది అనేది నిజం. యేసు ప్రభు ఎందుకు పంపబడ్డాడు? అదిగో ఆ అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను ఆమె ఎందుకు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? ఇక్కడ ఏదో మతం స్థాపిద్దామని సిలువలు పెట్టుకుందామని కాదు. సిలువులకి దండం పెట్టినా దండేసినా ఏం ప్రయోజనం లేదండి. ఇదిగో ఈ పర్పస్ జరగాల, ఈ ఉద్దేశం మీలో నెరవేర్చబడాలి. ఎట్నారండి? కొంతమంది సిలువ అంటే మహాభయం, సిలువ అంటే మహాభక్తి, అందులో ఏమి లేదు, అది ఒక ఆకారం మాత్రమే. నా ప్రభులో జీవం ఉంది. ఆయన పేరు జీవం పోసేవాడు, జీవాధిపతి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు అంటారు, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన ప్రేమించిన రాజ్యమునకు నివాసులనుగా చేసెను. ఆ కుమారుని ఎందుకు మనకి ఏ కుమారుడు పంపబడ్డాడే, పై నుండి పంపబడ్డాడే, ఆ కుమారుని యందు మనకి విమోచన, రిడెంప్షన్ ఆర్ డెలివరెన్స్ అనగా దేని నుంచి? పాపము నుండి తలపైకెత్తాలి. పాప క్షమాపణ అంటే అర్థం ఏంటంటే చీకటి అధికారములో నుండి విడుదల పొందటం. కంటికి కనబడకుండా మనిషిని నాశనానికి ఇడ్చుకెళ్తున్న ఒక చీకటి ఉంది, అది మీకు తెలియదంటే. కంటికి కనబడకుండా క్రియ చేస్తూ మనిషిని పతన అవస్థకి, నరకాగ్నికి తీసుకెళ్తున్న ఒక శక్తులు ఉన్నాయి. అదిగో ఆ శక్తుల్లోంచి విడిపించడానికి మనిషి తనంతట తాను బయటికి రాలేని పరిస్థితుల్లో అల్లాడిపోతుంటే లోకరక్షకుడు ఆమె ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన ఎందుకు వచ్చారో తెలుసా? చీకటి అధికారములో ఉన్న మనిషిని, అనగా పాపములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని రాజ్యానికి వారసులుగా చేయటానికి. ఆమె హల్లెలూయ. రెండోది చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం త్వరగా చదవాలి. కానీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం మీకు తెలుసు కదా. వాళ్ళు అంటారు, మా పితరులు అరణ్య యాత్రలో మన్నా తిన్నారండి, వాళ్ళకంటే నువ్వు గొప్పోడు అంటే వారు పిచ్చోళ్ళారా? నిజమే, ఇజ్రాయేలీలు దేవదూతల ఆహారం తిని 40 సంవత్సరాలు ఏ రోగం లేకుండా, కాళ్ళు వాచిపోకుండా, వేసుకున్న వస్త్రాలు మలినం కాకుండా నడిపించబడ్డారు. నిజమే, అయినా చచ్చిపోయారుగా. మన్నా తినినను చనిపోయారు. అయితే దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి పంపబడిన జీవాహారం నేనే. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. ఎందుకు పంపబడ్డాడు? జీవ ఆహారం మనిషికి పెట్టడానికి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మి ఎవరైతే విశ్వసించి పాపాన్ని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొంది రక్తము చేత కడగబడి పాపాలను కడుక్కుంటారో, పవిత్రపరచబడతారో, వారికి ప్రతి నెల ఇక్కడ బల్ల సంస్కారాధన జరుగుతుందండి. అదిగో ఆ ప్రభు సంస్కార ఆరాధనలో పాల్గొంటున్న వారికి ఏమి ఇవ్వడానికి వచ్చాడు తెలుసునా? నమ్మిన వారికి, విశ్వసించిన వారికి పై నుండి పంపబడిన జీవ ఆహారం. ఎట్నరా? అందుకు తండ్రి ముద్ర వేసి పంపాడు. పితరులకి మన్నా దొరికింది కానీ ప్రభు శరీరం దొరకలే. అందుకని
నమ్మకంగా బల్లలో మాత్రం చాలా జాగ్రత్త పాలు పొందాలి. బల్ల అంటే ఏదో పలహారంలాగా తీసుకుని వెళ్తున్నారు కాదండి. ప్రభు శరీరం అని రక్తమని వివేచించి తిని తాగాలి, లేదట్లయితే దోషిగా మార్చబడతారు. ప్రభు శరీరం అక్షయమైన ఆహారం, దాన్ని పెట్టడానికి పంచడానికే పంపబడ్డాడు. ఆమె హల్లెలూయ. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం చదువుతారు త్వరగా. ఎవరు స్వతంత్రులుగా చేసేది? ఎన్నారండి? డెలివరెన్స్ ఆర్ ఫ్రీడమ్ లేదా లిబర్టీ స్వాతంత్ర్యం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. అంటే ఈ లోకంలో చూడండి, ఎన్ని సంవత్సరాలురా మన దేశానికి స్వాతంత్రం వచ్చి? 70. మొన్న ఆగస్టు ఎన్నైనాయి? గూగుల్లో ఎతకాలి ఇప్పుడు. అది నేటి భారతం 76 7. ప్రతిదీ గూగుల్ మీద ఆధారపడతారేంటి? బుర్రకు మేత అయ్యిరా అందుకది అయ్యా. రైట్. ఎన్ని సంవత్సరాలు అయింది? 78. ఓకే, 78 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశం. నిజంగా స్వాతంత్రం ఉందా? కులం పోయిందా? మతం పోయిందా? పేద దాని ఏం పోయింది? అప్పుడు పంచి కట్టేవాళ్ళు, ధోతి పెట్టేవాళ్ళు ప్యాంటు షర్ట్ వేస్తున్నారు, ఏం మారలా. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల రాతలు మారట్లా. మరి ఇలాంటి సమసమాజం ఎప్పుడు వస్తుందండి? అందరూ మనుషుల్లాగే, అందరికి ఎవరి కష్టం వాళ్ళు తింటూ, ఎవడింట్లో వాడు హ్యాపీగా బతికే దినాలు కావా? ఆ రైట్ మనుషులకు లేదా ఏంటో? ఈ నడుస్తున్న చరిత్ర ప్రపంచాన్ని మనం గమనిస్తే విన్నారండి, నిజమైన స్వాతంత్రం లేదు. ఏ దేశంలో చూసినా ఇదే మారణ హోమం. తెల్లోడు నల్లోడుకు పడదు, పక్క దేశోడికి ఈ దేశానికి పడదు. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. మరి స్వతంత్రం ఉందా? లేదు. నిజ స్వాతంత్రం అంటే అర్థం ఏంటంటే భయము లేకుండా ఫ్రీగా బ్రతకటం. ఇదిగో అది నిజ క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. ప్రాణం పోద్దనే భయం లేదు, ఒకడు చంపుతాడని భయం లేదు, ఒకడు నా డబ్బుపై గుంజుకుంటాడని భయం లేదు. ఏంటిడు అడంతే. అక్కడ చక్కగా రాయబడుతుంది, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజమైన ఆమేన్. తర్వాత మాట కూడా చాలు తల్లి. ప్రభు ఏమంటారంటే నిజమైన స్వాతంత్ర్యము పొందుతారు, కలిగి ఉంటారు, స్వతంత్రులై ఉంటారు. 2 మాటలు చెప్తున్నాను, ఆలకించాలి. స్వతంత్రం అంటే అర్థం ఏంటంటే వేరే పెత్తనం, వేరే వాళ్ళ అధికారం నీ మీద లేకుండా, కంటికి కనబడేది కావచ్చు, కంటికి కనబడింది కావచ్చు, విన్నారా? దేవుని అధికారం మాత్రం నీ మీద ఉండాలి. యేసు అనగా ఎవరంటే రక్షకుడు, క్రీస్తు అంటే ఎవరంటే అభిషిక్తుడు. రక్షకుడుగా ఉండుటకు ఈ లోకంలో పరము నుండి అభిషేకించబడి పంపబడ్డాడు. ఆయన నిన్ను ఏలాలి. ప్రభు అంటే అర్థం ఏంటి? పరిపాలించేవాడు, ఏలేవాడు. మరి నిన్ను ఈ రోజున ఎవరు ఏలుతున్నారండి? ఈ సంవత్సర కాలం ఒకసారి ఆలోచించండి. అప్పుల, సమస్యల, భయమా, రకరకాల వేదనలా ఇవన్నీ నిన్ను వెంటబడుతున్నాయా? నా మాటిను. ఆయన నిన్ను విమోచించడానికి, ఆయన నిన్ను స్వతంత్రులుగా చేసిన ఎడల నీవు నిజముగా స్వతంత్రురాలవై స్వతంత్రుడవై ఉంటావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పంపబడ్డాడు చెప్పాలి ఇప్పుడు. ఆమేన్. మనల్ని విడిపించడానికి. 2వది తన రక్త మాంసాలు పంచడానికి పంపబడ్డాడు. 3వది
నిన్ను అంధకారంలోంచి విడిపించడానికి ఆయన పంపబడ్డాడు. రైట్, 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పి ముగిస్తాను. ఓకే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చదువుతాను. అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు గనుక అపవాది క్రియలను లయపరుచుటకే ఆమె. అపవాది క్రియలు, నీ ఇంట్లో రకరకాల క్రియలు పనిచేస్తుండొచ్చు. విన్నారు, కొంతమంది నీ ఇంటి మీద ఏదో చేశారు, ఎక్కడైనా చూపించు. మీ ఇంట్లో ఎవరికి బాగుంటలేదుగా, డబ్బులు నిలబడట్లేదా, ఎక్కడైనా చూపించు. ఏంటి చూపించేది? ఎవరు చూపించినా ఉన్నాయి పోతున్నాయి తప్ప ఏది రావట్లేదు. నా మాటేనండి. అదిగో ఆ అపవాది క్రియలని కంటికి కనబడకుండా డిస్ట్రాయ్ చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. క్రైస్తవుడికి మంత్రం అంటే భయం లేదు. ఏమంటే తాయిత్ అంటే భయం లేదు. ఎండు మిరపకాయలు అంటే భయపడుతున్నారా? అస్సలు భయపడకూడదు. కారణం, మన ప్రభువు ఎప్పుడు వాటిని లయపరిచేశారు. ఆమె. అదిగో ఆ విడుదల లేని వాళ్ళు భయపడతారు, ఆ డెలివరెన్స్ లేని వాళ్ళు భయపడతారు. వీటన్నిటి మీద ప్రభువుకు మాత్రమే అధికారం కలదు. ఆయన ఏలేవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రైట్, మరొక మాట అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. లోకంలోనికి పంపెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలకించండి. యోహాను భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఆయన ద్వారా, ఎవరి ద్వారా జీవించాలి? బై అవర్ లార్డ్. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు ఈ లోకంలోనికి పంపెను. మన ఈ లోకంలో జీవించాలంటే ఎలా జీవించాలి? మన లైఫ్ స్టైల్. విన్నారా? మన లైఫ్ స్టైల్. 1:7 మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 7-8 వాక్యాల్లో మొదటి అధ్యాయంలో యోహాను గారు చాలా చక్కగా రాస్తాడు ఎలా జీవించాలి. ఆయన మన లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలండి? ఈ లోకంలో వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎందులో నడవాలి? ఇంతకుముందు సినిమాలు చుట్టూ నడుచుంటే అవి మానేసి ఇప్పుడు వేరే వెలుగు మార్గులు నడవాలి. ఇంతకుముందు పనికి మాలిన దుర్మార్గమైన చీకటి మార్గాల్లో నడుచుంటే, క్రిస్మస్ మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? జ్ఞానులు ఒక మార్గంలో వచ్చి ప్రభువును కలుసుకున్న తరువాత వాళ్ళ రూట్ మారిపోయింది, వారు వేరొక మార్గమున తిరిగి వెళ్ళిరి. ఇది క్రిస్మస్. వచ్చిన మార్గంలో వెళ్ళటం కాదండి, నీ మార్గం మారాలి. ఏదో పండగకు వచ్చాం, ఇంత కానుకిచ్చుకున్నాం, అమ్మయ్య యేసుబాబు ఆశీస్సులు ఉంటే చాలు. యేసుబాబు ఆశీస్సులు ఊరికనే రావండి. నీవు మారితే నీ ఇల్లు మారుతుంది, నీవు మారితే నీ నడక మారితే జీవితం మారుతుంది. మార్చుకునేది నీ చేతుల్లో ఉంది. మారిన వాళ్ళకి ఆయన అండగా నిలబడతాడు తప్ప మనసు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, చీకటిని వదిలిపెట్టకుండా ఆయన నీతో నడవలేడు. అందుకే యోహాను భక్తుడు చాలా చక్కగా చెప్తూ అంటాడు, మనము ఆయనతో జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. ఎలా జీవించాలి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా అది దేనిలో నడవాలా? అది బైబిల్ చెప్తున్న సారాంశం. చీకటి కార్యాలు మానేయాలి, వెలుగులోనే నడవాలి. వెలుగు అనగా ప్రభు